మొన్నటిదాకా అమ్మ నాన్న లేని అనాథగానే ఉండేదాన్ని. కానీ నా కొడుకు, నా తమ్ముడు అంటూ నా చుట్టూ జనాలు ఉండేవాళ్ళు. వీడు చేసిన పనికి ఎవ్వరూ లేని ఒంటరి దాన్ని చేసేశాడు. అనాథని కాస్త కనీసం పక్కన కూడా జనం లేని ఒంటరి దాన్ని చేసేశాడు నన్ను. నా కొడుకుని చూసుకోవడానికి కూడా ఇప్పుడు నాకు ఇబ్బందిగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని నేను ఎందుకు అడుగుతున్నానో తెలుసా? మీరు ఒకసారి వచ్చారండి, మా కడప జిల్లాలో ఎంపీడీఓ ఎవరో సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తే ఇమ్మీడియట్గా వచ్చారు. మీరు మా ప్రైడ్ అనుకున్నాం, మీరు మా రాష్ట్రానికి గర్వం అనుకున్నాం. పంచాయతీరాజ్ శాఖలో పనిచేసే వాళ్ళ మీద ఇంత చూపిస్తున్నారు. డిప్యూటీ సీఎం అంటే ఎక్కడో ఉండేవాళ్ళు, ఊర్లకు కూడా రారు అనుకున్నాం. కానీ అది తప్పు. నేను ఎప్పుడైనా సరే వస్తాను, ఏ టైంలో సరే వస్తాను అని చెప్పేసి మీరు నిరూపించారు. ఇప్పుడు నేను మిమ్మల్ని సహాయం అడుగుతున్నాను. న్యాయం ఉంటేనే న్యాయం చేయమని అడుగుతున్నాను. ఎవ్రీథింగ్ మీరు క్రాస్ చెక్ చేసుకొని నాకు న్యాయం చేయండి అనేసి నేను అడుగుతుంటే, తప్పు చేసిన వాళ్ళనే వెనకేసుకొని వస్తారా అండి మీరు? తప్పు చేసిన వాళ్ళనే పక్కన పెట్టుకొని తిరుగుతారా అండి మీరు? మళ్ళీ మీ పార్టీ జెండా ఇచ్చి తిరుగు అనేసి మీరు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారా తప్పు చేసిన వాళ్ళని? ఇంకేంటండి మహిళలకి భద్రత? ఇంకెక్కడండి మహిళలకి భద్రత వస్తుంది?